ఈ పునరుద్ధార కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చదువుకున్నాము. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8 వచనాల వరకు ఎవరన్నా గట్టిగా చదవరు. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరాలు లేను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇక్కడి సర్పమును చిన్న భిన్నముగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానులు పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాకు హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపురుల గుడిసెలయందేమి ప్రాకారములు గల పట్టణంలో ఏందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిగిలిగా ప్రయోగించిన మా ప్రేమలకు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాము. నాయన, నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ స్వరాన్ని వినిపించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ మాటలు ప్రతి హృదయాలలో తండ్రి స్థిరపరచబడినట్లుగా బలహీనుడైనటువంటి నన్ను మీరు బలపరిచి నోటికి నోరుగా ఉండి బూరగా ఉండి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయం ముందు చదవబడినటువంటి 8 వచనాల్లో ఉండేటటువంటి సారాంశాన్ని సమయం ముందు మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. చాలా చక్కటి మాట రాయబడింది. ఇక్కడ హిజ్కియలు గురించినటువంటి హిజ్కియలు మీకు పరిచయం చేస్తాను. ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధానములో మరణకరమైనటువంటి రోగము చేత పడినటువంటి హిజ్కియా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డాడు. అప్పుడు ఆయన గోడకు తన ముఖాన్ని త్రిప్పుకొని నీ సన్నిధానములో పూర్ణ హృదయముతో నేను ఎట్లు ప్రవర్తించిదనో అని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుడు విని ఆయుస్సును పొడిగించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఈ నీతిలో దాగి ఉండేటటువంటి అమూల్యమైనటువంటి రహస్యములు ఏమిటి, ఏమి దాచబడి ఉన్నాయి ఇతడు ఆయుష్ పొడిగింపబడటానికి ప్రధాన కారణాలు ఏమిటని కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. హిజ్కియా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా బలము. చెప్పండి, అందరు చెప్పండి, యెహోవా నా బలము. ఈ హిజ్కియా ఎలాంటి వాడంటే యూదా రాజు. ఏ రాజు చెప్పండి? యూదా రాజు అధికారము పొందినప్పుడు ఆయన 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేశాడంటే 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తండ్రి అహాజు, తల్లి అబియా. వీరు ఎవరంటే జకర్యా కుమార్తె. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇతని పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి, దేవుడు తోడై ఉండటానికి ప్రబలమైనటువంటి కారణాలు ఏమన్నాయని మనం లేఖనాలను పరిశోధించినప్పుడు లేక ధ్యానించినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి విషయాలు మన హిజ్కియా జీవితములో కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది ఏమి కలిగి ఉన్నాడు అని మనం గమనిస్తే నీతిని కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడట? ఎంత శాతం అంటే 100% నీతిని అనుసరించినటువంటి గుణము కలిగిన వాడు. ఇతరుల స్వార్థం లేదు, పగ లేదు, కుట్ర లేదు, ఈర్ష్య లేదు. యూదా దేశం అంతట్లో ఇలాగ జరుగునని ఆయన జ్ఞాపకం చేశాడు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. అందరు చదవండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనము. యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన వినటానికి ప్రధానమైనటువంటి మొట్టమొదటి కారణం ఏమైనా మనం గమనిస్తే అతడు పూర్ణ హృదయముతో నీతిని అనుసరించేవాడుగా ఉన్నాడు. ఈ రోజున అనేక సంవత్సరాలుగా ఏ విషయం కొరకైనా మనము ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటంటే, మరి ఏది ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, ఈయన ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏమిటని మనం గమనిస్తే మన హృదయము యథార్థమైన నీతిని అనుసరించే స్థితిలో లేదు కనుక మన ప్రార్థన దేవుని దృష్టిలో ఏయముగా మార్చబడుతుంది. కనుక హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఆయనకు సహాయం చేయడానికి కారణం ఏమై ఉన్నది? ఇప్పుడు చెప్పండి. ఏ హృదయం కలిగి ఉన్నాడట? నీతిని అనుసరిస్తున్నాడు. ఎంత శాతం అంటే 100% నీతిని అనుసరిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయము 2 రాజులు 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. అంటే ఏం చేశాడు? రెండో కార్యం అంటే విగ్రహ ఆరాధనను సంపూర్ణముగా ఖండించాడు. మొట్టమొదటి అతని జీవితంలో ప్రార్థన ఆలకించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే అతడు పూర్ణ హృదయముతో ఏం చేశాడంటే నీతిని అనుసరించాడు. రెండో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే విగ్రహ ఆరాధనను ఖండించాడు. ఇప్పుడు మీరు ఒకవేళ మనం అనుకోవచ్చాయా, మేము విగ్రహార్థనకు చాలా దూరంగా ఉన్నాము, మేము అలాంటి పని చేయటం లేదు, అలాంటిది మా హృదయములు లేదని మనం అనుకుంటాము. కానీ మన హృదయాలలో కోపం ఉన్న అది ఒక విగ్రహమే, దుర్నీతి ఉన్న అది ఒక విగ్రహమే, అక్రమాలలో ఉన్న అది ఒక విగ్రహమే. ఇవి కనిపించినటువంటివి, ఇవి కనిపించేటివి. ఈ కనిపించేటివన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? ఖండించాడు. మన జీవితంలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయంటే కనబడని విగ్రహాలు ఉన్నాయి. ఒక మనిషి పైన ఒక మనిషి ద్వేషం పెంచుకున్నది విగ్రహమే. ఎక్కడుంది? హృదయములో దాచబడింది. హృదయములో దాచబడినటువంటిది మనకు కనిపించదు, కానీ తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు హిజ్కియా చేసినటువంటి కార్యాన్ని బట్టి మనమును కూడా ఏం చేయాలంటే మన అంతరంగంలో ఉండే పగ, ద్వేషం, వస్తువైనటువంటి విగ్రహాలను మన హృదయముల నుండి మనము తీసివేయాలి.
2 దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 1 వచనం చదువుదాం. ఇదంతయు సమాప్తమైనదని తర్వాత మీదా పట్టణములకు పోయి ఏం చేశారట? ఆ దేశములో ఆయన ఏలుబడిలో ఇవన్నీ కూడా చేశాడు. ఆ దేశమంతటా ఉన్న విగ్రహములన్నీ కూడా తీసివేసి దేవతా స్తంభములను పడగొట్టి ఏం చేశాడు? అన్ని కూడా శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదట నీతిని అనుసరించాడు, రెండోది విగ్రహ ఆరాధనను ఖండించాడు, మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం చదువుదాం. 5వ వచనం 2 రాజులు 18:5. యెహోవా యందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అందరూ చెప్పండి, ఏమిచ్చాడంటే ఆయన? దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం కలిగి ఉండాలా? పాస్టర్ గారు మీకంటే మాకు ఎక్కువ విశ్వాసం ఉందని ఒకవేళ మనం అనొచ్చు. విశ్వాసం ఉన్నదో లేదో దేవుని ఎదుట మనము ప్రత్యక్షంగా నిలబడ్డప్పుడు మనల్ని ఏమి కనుగొంటాడు? ఆయన విశ్వాసమును కనుగొంటాడు. నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉన్నావో మనకు మనము చెప్పుకుంటే బాగలేదు, కానీ దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు మన విశ్వాసాన్ని గురించి ఆయన చెప్తాడు. కానీ హిజ్కియా ఏమై ఉన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హిజ్కియా ఎవరై ఉన్నారు? ఎవరైనా ఒక రాజు, ఒక అధికారం కలిగినటువంటి వాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఒక రాజయుండి ఒక అధికారము పొందుకొని ఉండి ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. ఆయన ఉంచడమే కాక ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచారు, వారు కూడా విశ్వాసం ఉంచారు. 37వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం కూడా దేని యందు విశ్వాసం ఉంచాలట? దేవుని యందు విశ్వాసం ఉంచాలా. తప్పనిసరిగా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మధ్య కార్యము చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవిత సమస్యలు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, నడిపించడానికి ఆయన నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. హిజ్కియా విశ్వాసమును చూశాడు, ఆయనను బలపరచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హిజ్కియా 4వ విషయం ఏం చేశాడంటే దేవుణ్ణి అందుకున్నాడు. ఒకరిని ఒకరు ఎప్పుడు అందుకుంటారు చెప్పండి అమ్మా? ఒకరిని ఒకరు ఎప్పుడు హత్తుకుంటారు? ప్రేమ కలిగి ఉంటే హత్తుకుంటారు. ఏం కలిగి ఉంటే? చూడండి, ఒక మాట చదవండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వాక్యం. మీరు నేటి వరకు చేసినట్లు ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. చూడండి, బాగా పరిచయమైనటువంటి వ్యక్తి కొంతకాలము మనకు కనిపించలేదు, దూర ప్రాంతాలకు వెళ్ళాడు, అకస్మాత్తుగా అతడు కనిపించాడు అనుకో, ఏం చేస్తాడు? అతను
పరిగెత్తుకుంటూ వచ్చారు, ఎన్ని రోజులకు నేను చూశాను అని ప్రేమతో హత్తుకుంటాడు. ఏముండాలి హత్తుకోవాలంటే? ప్రేమ ఉండాలా. కానీ హిజ్కియా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా మనం కూడా ఏం చేయాలి? యేసులో హత్తుకొని ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని హత్తుకునేటటువంటి స్వభావం అని కలిగి ఉండాలా. ఏ ఆపద వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యేసయ్యను హత్తుకుంటే నీకు ఏమీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకములో మనుషులను హత్తుకుంటేనే మన జీవితాలు ఇబ్బందికరంగా మారుతాయి. మనుషులను మనం హత్తుకునే వారంగా ఉండద్దు. దేవుని హత్తుకో. ఒక శోధన వచ్చింది, కనబడ్డ వారిని అంతా హత్తుకొని ఏం చేస్తామంటే ఏడుస్తాం. వారిని హత్తుకుంటే వారిలో ఉండేటటువంటి దరిద్రము, శాపము నీ మీదకి వస్తుంది. జీవము కలిగినటువంటి దేవుని హత్తుకోవాలా. ఆయనను మాత్రమే మనము ప్రేమించాలా. 5వ కార్యాన్ని ఏం చేశాడో చూద్దాం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంట? ఆయనను వెంబడించాడు. దేవునిని వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నీ విశ్వాస జీవితములు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఆయన హత్తుకున్నాడు. ఆ తర్వాత యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో గమనించండి, మంచి ఎక్కడైతే ఉంటుందో ఆ మంచి ఉండే చోటు మనము వెంబడించాలి. చెడు ఉండే స్థలములకు మనము వెంబడించకూడదు. ఒక త్రాగబోతున్నాడు, ఒక వ్యభిచారి ఉంది, ఒక దొంగ ఉన్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వారిని అనుసరించవద్దు. మంచి ఎక్కడ ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22 వచనాలు చదువుకుందాం. యేసు నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నన్ను వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పిన మరుక్షణమే వారు తమ వలలను విడిచిపెట్టి, తమ సామగ్రిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యను వెంబడించాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మన జీవితంలో ఒకే సంఘములో నాటబడాలి. ఆయన అమూల్యమైన రక్తము కార్చి సంపాదించినటువంటి తోటలో నాటబడాలా. అక్కడనే పువ్వులు పూయాలా, అక్కడే కాయలు కాయాలా, అక్కడే అభివృద్ధి చెందాలా. అది దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ హోటల్లో అన్నం తిని పక్క హోటల్కి వెళ్ళి బిల్లు కడితే, ఏ హోటల్లో అన్నం తింటే ఆ హోటల్లో ఏం చేయాలా? బిల్లు కట్టాలా. ఆత్మీయ ఆహారం నీకు ఎక్కడ సమృద్ధిగా దొరుకుతుందో అక్కడనే నువ్వు ఏం చేయాలంటే మేత వేయాలి. ఆహారం లేకుండా ఉంటే, ఆహారం దొరకకపోతే మరొక హోటల్కు వెళ్ళాలి. రుచికరమైన ఆహారము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తోటను వెంబడించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితంలో గమనించండి, మంచిది వెంబడించడం మనం ముందుండాలి. ఎప్పుడు కూడా ఎవరిని వెంబడించాలి చెప్పండి? ఎప్పుడు ఎవరిని వెంబడించాలా? యేసయ్యను వెంబడించాలి. అందరు చెప్పండి ఆ మాట. నా జీవితంలో నేను యేసయ్యను వెంబడిస్తాను చెప్పండి.
ఆయన ఎప్పుడు ఏ బాధలలో ఉన్నా సరే, ఏ కొరతలో ఉన్నా సరే, మన బ్రతుకులో మనము యేసయ్యను వెంబడించాలా. లోకమును వెంబడిస్తే నీ జీవితము పతనమైపోతుంది. కాబట్టి యేసయ్యను వెంబడించాడు అన్నాడు హిజ్కియా. 6వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చూద్దాం. 6వ వచనం చదువుదాం. 6వ వచనము 2 రాజుల గ్రంథము 18:6. ఆజ్ఞలను అనుసరించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలను అనుసరించను. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఒక కాపరిగా సంఘానికి ఒక ఆజ్ఞ, ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడనే మీరు ఉండాలి అని చెప్పి కాపరిగా ఒక ఆజ్ఞ జారీ చేశాను అనుకో, మీరందరూ ఏం కావాలా? సాయంత్రం వరకు ఇక్కడనే ఉండాలి. నేను పొమ్మన్న దాకా ఇళ్ళకు పోవు. అప్పుడు ఏమవుతుంది? కాపరి యొక్క ఆజ్ఞను మనము అనుసరించిన వారముగా ఉంటాము. ఒకవేళ మనము కాపరి యొక్క ఆజ్ఞను మనము అనుసరించకుండా ఉంటే మన జీవితాల్లో మనకు ఆశీర్వాదాలు దొరకవు. ఇప్పుడు హిజ్కియా ఆశీర్వాదాలు పొందడానికి కారణం ఏ కారణం అంట? ఆయన ఏం చేశాడంటే చెప్పమ్మా, ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. ద్వితీయోపదేశ కాండము 1వ వచనము నుండి 14 వచనాలలో ఆశీర్వాదాలు ఉన్నాయి. 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 14 వచనాల వరకు ఆశీర్వాదం ఉన్నాయి. ఆ తర్వాత 15వ వచనము నుండి 18 వచనాల వరకు ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఎవరికి ఆశీర్వాదాలు? అందరు చెప్పండి, ఎవరికి ఆశీర్వాదాలు? దేవుని ఆజ్ఞను అనుసరించిన వారికి ఆశీర్వాదాలు, అనుసరించకపోతే శాపాలు. నేను చెప్పడం లేదు, ఈ అధ్యాయం అంతా నువ్వు చదువుకుంటే ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఎవరికి ఆశీర్వాదాలు అంటే ఆజ్ఞలను దేవుని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను తప్పనిసరిగా నువ్వు తూచ తప్పకుండా పాటిస్తే, దాన్ని అనుసరిస్తే నీ జీవితంలో, నీ కుటుంబములకు, నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. అనుసరించకపోతే శాపాలు మన జీవితంలో మనం అనుభవిస్తాము. చాలా జాగ్రత్తగా గమనించండి. 7వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 20వ వాక్యం. పెందల కడ లేచి పట్టణపు అధికారులను ఏం చేశాడంట? దేవుని ఆరాధించేవాడు. మనం ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాం. మనకు అమ్మా వినండి బాగా, ఒక చిన్నపాటి ఉద్యోగం మనం చేసేది చిన్నపాటి ఉద్యోగమే. ఈ చిన్నపాటి ఉద్యోగానికి మనం ఏం చేస్తాం? ఎన్ని గంటలకు లేస్తాము? ఉద్యోగానికి వెళ్ళడానికి ఎన్ని గంటలకు లేస్తాం? మనం తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఉద్యోగ సమయానికి ఉద్యోగానికి వెళ్ళిపోతాం. ఈ హిజ్కియా ఎవరు? రాజు. ఇటు ప్రజలను పరిపాలన చేయాల. అక్కడ ఉంటే ప్రజలను సమకూర్చుకొని, పెద్దలను సమకూర్చుకొని పెందల కాడనే దేవుని యొక్క మందిరములోనికి పోయి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 7 రకములైనటువంటి సద్గుణాలు హిజ్కియా జీవితంలో ఉన్నాయి. కాబట్టి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి గొప్ప స్వస్థతను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటిది చెప్పండి. ఇప్పుడు మొదటిది నీతిని అనుసరించాడు.
ఖండించాడు. దేవుని ఆరాధించాడు. ఈ ఎడ్యుకేట్ చేసినటువంటి మత సంస్కరణ ఏంటి అన్న ఒక 4 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇజికే రాజైనటువంటి సమయంలో మొట్టమొదటిగా ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యము. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల. చూడండి, దేవుని మందిరపు యొక్క తలుపులను తెరిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడు ఈ 25 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే పరిపాలన చేయడానికి ఎన్నిక చేయబడ్డాడో 29 సంవత్సరాల పరిపాలన కాలంలో మొట్టమొదట ఎలక్ట్ అయిన తర్వాత ఏం చేశాడంట? అధికారం చేతికొచ్చిన తర్వాత దేవాలయపు తలుపులను తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మిగిలిన రాజులందరూ కూడా సామాగ్రి ఎంత ఉంది, సంపాదన ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాము, మరి తిరిగి ఎంత సంపాదించుకోవాలా అనే కోణములో ఆలోచిస్తున్నారు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి దినమందు దేవాలయపు తలుపులను తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ విషయాన్ని, పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసివేశాడు. ఏం చేశాడమ్మా? ఏ స్థలముల నుండి? మందిరము అనగా పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏమున్నాయి? పనికి రానటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఆ పనికి రాని మన జీవితంలో ఉండటానికి వీలు లేదు. ఎల్లప్పుడూ కూడా ఈ మందిరము పరిశుద్ధంగానే ఉండాల. ఈ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. కాబట్టి రెండో కార్యం ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధ మందిరములో ఉండే నిషిద్ధింపబడినటువంటి వస్తువులు తీసివేశాడు. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవతా స్తంభములను ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. రెండో తిరువత 31:3 చదువు. 31:3. ఇప్పుడు 4వ వచనము 2 రాజులు 18:4 చదువు. అది దేవతా స్తంభములను విగ్రహములను నిర్మూలన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట దేవుని మందిరపు తలుపులను తెరిచాడు. ఆ మందిరములో ఉండే పరిశుద్ధమైనటువంటి మందిరముల నుండి నిషేధింపబడినటువంటి వస్తువులన్నీ కూడా తీసివేశాడు. ఆ తర్వాత దేవతా స్తంభములన్నీ కూడా పడగొట్టి విగ్రహములను నిర్మూలన చేశాడు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఆజ్ఞను కట్టడలను ప్రజలకు బోధించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదువు 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము. చదువు. దేవుని ఆజ్ఞలను కట్టడలను ప్రజలకు ఏం చేశాడంటే బోధించాడు. 5 విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
ప్రజలకు సౌకర్యముగా పాటలు వేశాడు. ఏం వేశాడు ఆయన? 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. 2 రాజుల గ్రంథము హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు, ఆ. అతని పరాక్రమమంతటిని గూర్చియు, ఆ. అతడు కొలను రప్పించి కాల్వలు వేయించి ఆ. పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దాన్ని ఆ. గూర్చియు ఆ. ఇతర రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాయబడి దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో విషయంగా మనం గమనించినట్లయితే హిజ్కియా దేవుని ఆశీర్వాదాలు పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కార్యాలన్నీ జరిగించిన తర్వాత హిజ్కియా ఆశీర్వాదాలు పొందాడు. మొట్టమొదటిగా దేవుడు హిజ్కియాకు ఏమై ఉన్నాడమ్మా? తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి. హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు. రెండో విషయాలు జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా కూడా జయము కలిగింది. ఏం కలిగింది? మనకు కూడా ఏం కలగాల? మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని తలపెట్టినా, ఏ చోటుకి వెళ్ళినా దేవుడు మనకు జయాన్ని కలుగ చేయాలా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైనటువంటి రోగము నుండి హిజ్కియా తప్పించబడి 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఆయుస్సును ఇంకా ఏం చేశాడంటే దేవుడు ఆశ్చర్యకరంగా 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చి హిజ్కియాను ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి 7 రకములైనటువంటి కారణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 రకములైనటువంటి గుణాలను మనం చూసాం. మొట్టమొదటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నీతిని అనుసరించాడు, ఖండించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, యెహోవాను హత్తుకున్నాడు, ఆజ్ఞను అనుసరించాడు, దేవుని ఆజ్ఞించాడు. ఈ 7 రకాలైనటువంటి గుణాలు మనలో ఉన్నప్పుడు మనము చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. యేసయ్యా, హిజ్కియా వలె నేను కూడా 7 రకములైనటువంటి సద్గుణాలు నా జీవితంలో నేను కలిగి ఉండాలి. నా ప్రార్థన వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. అట్టి గుణాలు నాకు దయచేయి. నా ప్రార్థన ఆలకించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించిన ఆయన నా శ్రమల నుండి నన్ను విడిపించమని ఈ సమయం ముందు తరలు ఉంచి ఎక్కడి వారు అక్కడనే ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు విన్న వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.